చెప్పింది ఎవరురా తాగేది చేత గాని వాళ్ళట్ల ఎదవై ఉండురా ఆలిని కొట్టదని అనింది ఎవరురా ఆలి కాళ్ళు పట్టుకొని ఈయనట్ల సుగుంట్లై ఉండురా లేకపోయిందా మందెందుకు బందరా ఒకసారి లేకుంటే జీవితమే సుగుంట్ల నానే పోదాము నారిగా కళ్ళు పోదాము కళ్ళు దాని వస్తాము రారా పోదాము నారిగా రారా పోదాము నారిగా కళ్ళు పోదాము కళ్ళు దాని వస్తాము कौन रे सर में कौन रे तू कौन रे आई एम इंस्पेक्टर नमस्ते सर नमस्कार सर नमस्ते बट सर गे नमस्ते नमस्ते सर नमस्ते नो ఏమన్నా ఏవి ఇన్స్పెక్టర్ నువ్వా आई एम गलीज इंस्पेक्टर అందుకే అప్పుడు డొక్టే వాసన వస్తుంది ए కొడక మదనపల్లి తెలిసినే రే బేటా తెలుసా మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ మాలూమ్ మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్ బాత్రూమ్లు కడిగేది ఎవరు అనుకున్నావు నేనే కొడక బాత్రూమ్లు కడిగి కొడక దుడ్లు బాగా సంపాదించిన ఎంత మాత్రమా మా బాబు పుట్టాడు 5 ఎకరాలు కొన్నాడు నేను పుట్టాడు 4 ఎకరాలు లేదు నా కొడుకు పుట్టాడు మా బాబు పుట్టినాడు 5 ఎకరాలు కొన్నారా నేను పుట్టిన 4 ఎకరాలు అమ్మినారా నా కొడుకు పుట్టింది బాయ ఇంకా గంగులమ్మతో పనే ఉంది ఇవన్నీ మేము అమ్మేసి తిని తాగిందరా ఈ డబ్బులంతా ఎత్తుకొని అక్కడే వద్దని చింతాముడికి వెళ్ళిపోయి చింతాముడిలో పెద్ద బిల్డింగ్ కడతాడ 10 ఏళ్ళ నుండి కడతాండేది ఇంకా 10 ఏళ్ళు పని ఉంది 50,000 మంది పేల్చారులో 1,72 మంది కూలోళ్ళు 1000 లారీలు ఇసుక సిమెంట్ కలకర తొందరనే ఉండేది దాంట్లో జగ్గు నీళ్ళు జగ్గు నీళ్ళు పోస్తే బాగా చిక్ జగ్గి నీళ్ళు పోసినా నా బిల్డింగ్ చూడాలా బాత్రూమ్ అంత ఉంది అన్న కొడుకు లేకపోటుకోలేని బాత్రూమ్ కట్టినా అంతే కొడక మా ఇంట్లో 100 మంది నిట్టన దానం డైలీ రోజు 100 మంది తినేసి పోతా అంటారు అంతమంది ఎక్కదనం అయితే బియ్యం ఇంట్లో 1.5 గ్లాస్ జై నేను ఒక మాట అడిగితే అనుకోకుండా ఏమన్నావా నాకేడన్నా పని తిప్పించిందా అని ఇవన్నీ రేత కళ్ళలోకి వచ్చినాయ్యా కళ్ళు వచ్చింటే ఇప్పుడు చెప్తాను నీకు ఎవరా మెట్లతో కొడతారా లేదు ఇది నుంచి అట్లా ఆ ఊరి పేరు ఎంత నాకు తెలియదా ఈ నుంచి ఇట్లా ఓలగుండపురి పట్టణమా ఈ ఓలగుండ పరిపాలన చేస్తున్నా పెద్ద రాఘవరెడ్డి కింద లారీ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది జనం లేదు లారీ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉంది
ఇంకా పని ఇప్పించేస్తా. నాకు చెడ్డ పేరు రాకన్నా మానంగా మర్యాదగా చేసుకుంటానంటే ఇప్పిస్తా. నా వచ్చి రాకనే అడిగి అడగని నాకు పని ఇప్పించినావు, ఖచ్చితంగా నీకు పుండు పుడుతుంది. పోనా పని ఇప్పిస్తా. ఫుడ్ పుడుతుందని చెప్తాను కదా. పుండు వస్తుంది బా. పుండు వస్తుంది పోనా. నీ పేరు నిలబెడతా బా. ఎవరు మాత్రం నిలబడతావా? అప్పారెడ్డి దగ్గర నీకు మంచి పేరు వచ్చేది నేను నిలబెడతారా? రెడ్డి రెడ్డి గారు ఆహా, ఏమి రూపము, ఏమి తేజస్సు! చూడడానికి తరుణాల్లో శాంతిని బండి మాత్రం ఉన్నాడు. మరి ఇతను స్మరించిన నా జన్మ ధన్యమౌనేమో కదా. ఆహా, నమో పార్వతీ తనయ భీకరాయ, నమో పార్వతీ తనయ ఏమంటారు అయిపోయి నేను దండ పెట్టావా? నా కొడుకు ఎవరు? నా కొడుకు అంటే నా కొడుకుడు కదా మనకు నీకు పని ఇప్పించింది రెడ్డి. నువ్వు పని చేసేది అయిపోయి దగ్గర తండ్రి. పని ఇస్తాను ఆయన బాగిస్తాను. చెరువు దవడ పెట్టా నేను ఇంకా పొరపడుకున్నాడమ్మని అయిపోయిందల్లో మళ్ళీ కట్టితే వేస్తా. ఇంకా వేసేయి బాగా చేసుకుంది పని పట్ల. ఎవరో తెలియక కట్టి మెట్లు ఎత్తుకున్నా మన పిల్లాడని అట్లా అడ్జస్ట్ ఎట్లా అట్లా కాదా? అట్లా అడ్జస్ట్ ఏదో ఒకటి నీకు చెప్పి ఏదో ఒకటి చెప్తాను. అప్పా రెడ్డి గారు ఎవరా వీడు? నువ్వు తెలియక పొరపాటు పడినాడప్పా. వాడు ఎవడో కాదు. ఎవడు వాడు? వాడి ఇంట్లో తలాలు పోటీ చేస్తానే రామయ్య. రామయ్య కొడుకు సిద్ధప్ప. సిద్ధప్పగా సిద్ధన్న వాడి పేరు సిద్ధన్న. నా పేరు సిద్ధన్న, ఈయన పేరు బుద్ధన్న. గుడ్డన్న ఏమి తలా రామని కొడుకా వీడు? అవునా రెడ్డి గారు? రారా, నీ తండ్రి పాలకు నీళ్ళ కనిపిస్తున్నాయి కానీ నాకు అదే డౌట్. నీకేం డౌట్ రా? నా పోలికి నీకు లేవని కూలి చేసుకునే కూలి నా కొడుకు నువ్వెక్కడ? రాజ్య పరిపాలన చేసే దేశాయిరెడ్డి నేను ఎక్కడ? నాకు నీకు పోలికలా? నేను వెళ్ళిపోతానే. మళ్ళీ ఏమంటారు ఎప్పటి పొల్లు అట్లా మాట్లాడుతుంటే రెడ్డి దగ్గర అట్లా ఉండాల్సిందే. మానంగా మర్యాద ఏం అంటే మా నేను వాళ్ళ ఇంట్లో పని చేస్తాను కదా, అందుకని పోలికలు వచ్చింటాయా? మీ నాయన పోలికలు ఆయనకేంటికి వస్తాయి కదా తండ్రి. వాళ్ళ ఆయన చూసి 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 చూస్తే రావా? అది వేరేలే.
నన్ను అనుకొని మాట్లాడాను ఎందుకు వచ్చావు ఇక్కడికి? బాధలు ఎక్కువైపోయినాయి స్వామి. బాధలా? నా వాళ్ళు ఉన్న పరిపట్టముల బాధలా? నాకే బాధలు. ఏమిరా? తినేక అన్నం లేక, తాగేకి సారాయి లేక, నీళ్ళు లేక, మా ఏమో మా మామ తోడుకొని వెళ్ళిపోయింటే ఎక్కడ అవమానం పల్లెకి వచ్చేసింది స్వామి. మీ ఏమో మీ మామ ఏమి లగ్గిపోతా అంటే 3.5 రోజు అయిపోయింది. ఇప్పటికి వెళ్ళిపోయా. ఏం చేస్తాను నువ్వు? ఎత్తి గౌడు పల్లెకి ముందు ఎక్కువ తాగి పెట్రోల్ బంకులు పెట్టి క్లినిక్ వచ్చేసింది. వాళ్ళు దొంగని కొరకు వచ్చేసారా? పెట్రోల్ బంకులకి ఎందుకు పోతారు సార్? ఏమో దిక్కు తెలుస్తుందా? సరే కొత్తగా నా చంద్ర పని చేయడానికి వచ్చావు. నేనే వచ్చింది. ఈ రెడ్డి వారి పౌరుష పరాక్రమం తెలుపుతున్నా, చక్కగా ఆలోకించి వినరా. ఆయన తెలుపుతున్నా, ఆలోకించి విను. పరిపాలన చేస్తున్నా ఈ రావురెడ్డి అంటున్నాను. ఈ రావురెడ్డి పేరు చెప్పిన నువ్వేడట్లే వేడా? నేను అట్లా లేనా? ఇంకెట్లుండా? ఈ గౌను పళ్ళ కవర్ లేకుంటాను రాజుడు. పళ్ళే పెట్టిందా? నేను కవర్ లేకున్నాను మాత్రం ఉన్నానా? కవర్ లేకున్నాను కాపాడని మాత్రం ఉండవు. అన్నీ గుదికేసేస్తూ సమయం అది గ్యాప్ ఇవ్వకూడదునైనా. గ్యాప్ స్థితిలో ఉంటుంది ఎవరు అట్లా గ్యాప్ వదిలే మా ఏమో మా మామూలు దోడుకొని వెళ్ళిపోయింది. గ్యాప్ 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 చేసుకోవద్దు నువ్వు. సరే సమయ ఈ రావురెడ్డి పేరు చెప్పిన మాత్రమేనా నా వాళ్ళు కూడా పేరు పెట్టమనా? పాల దాగే పసిబిడ్డలు కూడా పాల దాగరా? పాల దగ్గర తాగరు. ఉత్తర భాషలో ఎవరైనా భయపడాల్సిందేరా? మంచి సమయం కానీ భయభక్తితో ఉండు నా కొడుక. ఉండదులే మరింత పిచ్చులు పిచ్చులు నిన్నే అంతే కాక నా ఊరు ఉన్న పేరు పెట్టమనా? ఇంకా తెలుపుతున్న ఆలోచించి వినరా. నన్ను చెప్తావా? నిన్నంటే ఏమనుకుంటున్నావు నువ్వు? పొద్దున్నే డబ్బులు వేసింది నేనే గుర్తు పెట్టుకో. మహామంత్రి అబ్బా మంచోడ్రా. తెలిసిలే డబ్బులు వేసింది నేనే కదా గుర్తు ఇడతావులే. నీ అంత మంచివాడు
ఈ భూ ప్రపంచమున సిక్కడు సిక్కబోడు గౌన్పల్లి పెట్రోల్ బంకులాడు చెప్తారు నా గురించి లేవు నేనే సైకిల్ ఎత్తుకొని నువ్వు పెట్రోల్ పట్టమని మిట్ట కొట్టిన వాళ్ళు నీకు తెలిసిందే కట్ట ఏమో బిరిబిరి పోతుందేమో అని పెట్రోల్ పట్టండి రా పట్టి మిట్ట అంటే కాక ఇంకా తెలుపుతున్నా ఆలోచించి విను 66 గ్రామాల హక్కుదారుడై వేరటానికి రాజ్యం ఎక్కడానికి ఏనుగు సవారి గుర్రాలు హక్కుల రొక్కం ధనము ధాన్యం వైడూర్య నేను సోమారి కామర్ల ముస్లింల కలిగినాయా ఈకరావు రెడ్డి అబ్బా అని సంపాదించినవా అవునా ఇంకా మీకు బాత్రూమ్ లేదా నీచురా మాకేం తక్కువరా వచ్చిన వైడూర్య నేల మీద కామర్ల ముస్లింల కలిగిన ఈ రెడ్డి వారికి బాత్రూమ్ లేదా తటకు కట్టి తటకు చుట్టుకారు షేప్ చుట్టినావు దాంట్లో మొన్న మేము ఇల్లు నీ చూసినా ఒరే అమాయకులా ఆ తడగట్టిండేది మాది కాదురా షేప్ చుట్టిందే అది వాళ్ళది మాకేమి తక్కువరా 7 అంతస్తుల దారుణమైన మాది 7 అంతస్తులా అవురా మొన్న గంగ జాతర జరిగినప్పుడు గుళ్ళో పండుకుంటారు మీరు అందులో జనాలు ఎక్కువైపోయా జనాలు ఎక్కువై కాదురా ఐవోరు తావుజాలకునేమో తావుజాలకురా నా కొడక మాకేం తాలూకురా అర్థం 60 ఆవిడ నిలబడి 90 ఆవిడ దేశ పన్నెండు పట్టిన నా వాళ్ళు ఉన్న పరిపట్నంలో 14 అంతస్తుల మేడ నాకు తావుజాలదా ఐవోరు గుల్లా పనుకుంటే మంచిదని సెలవు ఇవ్వగా మేము వెళ్ళి అక్కడ పనుకున్నాం ఒక 5 ఏతులు సరేలే అది 7 పట్టాలిగా అవురా మా బాత్రూమ్ ఎంత ఉందో తెలిసిన ఎంత ఉందా మీ ఇల్లు అంత ఉంటుంది అప్పటికి ఎంత కూర్చుంటాను మీరు అంటే ఎంతమంది కూర్చుంటాను పని మేము ఏదైనా విశాలంగా కట్టించుకుంటాం అంతేలే అది నీలాంటి తిండి లేక కట్టేకి బట్ట లేక ఆపుట్ కాపుట్ కడుతూనే నా కొడుకులు నుంచుంటామే మేము లేదు అట్టి వాళ్ళు పరిపెట్టమనా అవును నేను అనునిత్యం కొలిసే దేవుడు తెలుసుకున్నదా ఏ దేవుడు కానిస్తారు ప్రభు మరి పత్తు పుట్టిన
శివనామం తప్ప వేరు గుణం పలకడానికి వీలు లేదురా. ఎల్లవేళ శివనామస్మరణే చేసేదరు. శివుని వరమును జన్మించి శివరాఘవరెడ్డి అనే పేరు పొందుతుంది కదా. అవురా? ఒకవేళ జోగో జగమో తెలుసో తెలియకనో మన ఓడికొనలోకి వచ్చి వస్తే శివశివ అనుకుని అట్లనే ఇష్టం. అట్లా అట్లా అంటే గోవిందా ఇదేమి చేస్తాడు కొనుక్కోనడా? కొడుకు ఎవరు గుర్తుకొచ్చింది? నా కొడుక నీ కొడుకు గుర్తుకొచ్చిందా? పుట్టింది పట్టుకొని ఊగిలాడి చెట్టు నా వాళ్ళ ఉన్నా పని పెట్టమన్నా. గోవిందన్న వాళ్ళ గుర్తులు బాస్తాను. నారాయణ నారాయణ చంపరా ట్యాంక్ బాస్తారా? పైన నేల చూడు పట్టుకొచ్చేస్తున్నా. ఎవరైనా శివ శివ అనేది తెలిసి ఉన్నదా? తెలుస్తానులే. అంతేకాక నా ఓరు ఉన్న పరిపట్టమనా పట్టణమన ఇంకా తెలుస్తున్న ఆలోచించి వినరా? అలాగే ప్రభు. 7 మంది కొడుకులు మరి 7 మంది కొడుకుల సంపాదన కనుకలురా నా ఓరి గల్లాలో నల్లరేగడ భూములు 7 మంది కొడుకులు 6 మంది కోడాల సంపద కూడా కలిగి ఉన్నారా? నీకా? అవురా? సరే. ఇప్పుడు మాత్రమేనా? నేను కొత్తగా వచ్చిన కొలు సింహాసనం కస్తూరి గంధములతో నేల గోమేఘములతో బహుసుందరంగా అలంకరించి ఉన్నావా? అలాగనే అలంకరించున్నాను ప్రభు. శబాష్, ఇప్పుడే కొలువు దర్పాటు చేసిందిరా? అలాగనే ప్రభు. కొత్తగాను కట్టించినాను నా కొలువు సభుడేమో భగవలారే తలారి ఏం చేస్తాడవరా? తిరుగులాడుకుంటా ఉన్నా. ఏమి ఏమన్నా పని ఉంటే పని ఉందని చెప్పు, లేదంటే లేదని చెప్పు, లేదంటే ఏమన్నా పని చేయలేమని చెప్పు, లేదంటే లేకుండా నేను చెప్పు. ఏమన్నా నువ్వు ఊరుకూరికని తిట్టేది బస్సులా? ఊరుకూరికని తిట్టేది ఎవరు బస్సులా? బస్సులో అంటావు బస్సు ఒకవేళ పని ఉందంటే ఉందని, లేదంటే లేదని, లేదంటే అక్కడ పంపించి, లేకపోతే రమ్మని చెప్పు, లేకపోతే పొమ్మని చెప్పు. ఎలా తిట్టే నువ్వు బస్సులా? గౌరపల్లి బస్సులా ఊరుకూరికని చెప్తావునంటో. నువ్వు చేయాలంటే వాళ్ళు ఉన్న పని పాటలు లేవా? ఏమయ్యా ఈ 2 వారు చాలా అలసిపోయి ఉన్నారు. నిన్నెవరు బొమ్మని చెప్పు. నేను టమాటా చెట్టు సీడ్ కట్టలు టమాటా కట్లు నాటి కదా అలసిపోయి ఉండేది. ఈ రాజు పరిపాలన చేసి నువ్వా? అవును. 2 వారి వెనకాల చొల్లు పట్టు.
నేర్చుకోండి ఉంటారా చెప్పు బాగున్నారా బాగున్నారా లక్ష్మి లక్ష్మి అక్కడ తీసుకెళ్ళామని అక్కడ రాకూడదు ఇంత చక్కగా బలపడుతున్నావు కదా ఇంతకు ముందే ఏం చేస్తుంటాడు ఆయన పందులు కడుగుతాను పందులు కడిగే చెట్టు 2 వారు బలపడుతున్నావు కష్టంలా వాళ్ళు చెప్పండి పందులు కాదా కందులు వెతుకుతానులే కందులు కందులు కడుగుతా అంతే కందులా శబాష్ తలారి నీ పక్కన హాయ్ నేను పొలుదున్న సమయమున మీ తండ్రి గారు మీ తాత గారు మా పాలసేవ చేసి వాళ్ళ జన్మ తరింపు చేసుకుంటుంది ఎవరు మాట ఎత్తుకొచ్చారు బాగా నువ్వు కూడా మా పాలసేవ చేసి పావనం చేసుకోరా వాళ్ళంతా పుణ్యారు పిసికినారు తాత తప్పే తీరేకిలే కూర్చోడా ఆయన వచ్చింది నీ కూతురా మేము నిత్యము బిల్ల మెట్లేసుకొని మాట్లాడుకుంటాం అటువంటి తొక్కము మన పాటని మనం తొక్కు ఉంటే నీలాంటి వారు నీళ్ళు తెచ్చి కడిగి పాలసేవ చేయరా పాదసేవ చేస్తున్నావు కదా అదే విధమున నా మనసు సంతోషపడేలా హాయిగా మంచి పాట పాడరా ఏం పాట సచ్చిబాబు పాడతాను మేమెవరురా మంచి రెడ్డి పాట పాడా అదే చుక్కల్లో ఎప్పటికీ ఎవరికి కాదురా మంచి రెడ్డి పాట పాడాలంటే రెండు చచ్చిపోయిందా పాట పాడతాను అలా కాదురా నువ్వు పాట పాడుతుంటే ఇప్పుడున్న ప్రజలే కాదురా చుట్టూ ఇంటున్న పల్లెల్లో ఉన్న ప్రజలు కూడా నన్ను పొగనెట్టుండాలి పొగడాలి అంతే కదా పంచే మనిషి అసలు పొగడాలని చచ్చిపోయాను పడేది కాదురా బతుకున్నాను పౌసి బలాచులు పొగడమని తెలదంటున్నావు కనుక ఆ మాట మునిపే చెప్పొచ్చు కదా నేను కుడి దర్బారు చేస్తాను నువ్వు పాదసేవ
పల్లెం పెడతాము ఊర్ల గట్లు పెట్టిన జోలు చేసుకొని వచ్చాను అట్లా ఇక నువ్వు ఇష్టం నేను కొలువు తిన్న సమయమున నా మనమునకు కోరిక తెలిచాను. దక్షిణ రామలచంద్రుడు కట్టుకు వెళ్ళి నా 7 మంది కుమారులు ఎవరైతే చేసే దేల చేస్తున్నారు అది శీఘ్రంగా నువ్వు వెళ్ళి చూసుకోండిరా. నువ్వా? నేను ఇక్కడే ఉంటారా? పొరలగట్ల ఎట్లే అప్ప రాజ్య పరిపాలన చేసి నడిచి నొప్పు గడ్డలు లేచినాయి. ఎక్కువ ఐదేళ్ళ నొప్పులు తట్టుకోలేక పేరు వస్తాలే. ఎవరైనా ఇళ్ళకి వెళ్ళిపోతే కుయ్యి చిన్నగా భయపడి ఒత్తులు పోసుకుంటే అన్నప్పుడు నా డ్రైవింగ్ ఇచ్చాడా ఉతుక్కోరా ఉతుక్కో. ఇప్పుడు రామలక్ష్మణ చెరువు వెళ్ళి అటు సేతువులు ఏ రీతి ఉన్నాయి చూసుకొని రావాలని కదా. గాయపడినా గాయాలు చేసిన మనసు నీవే నా గుండెకు గాయము చేసినావులే చేసినావులే ఒకసారైనా నీకు గుర్తొస్తానా ఒకసారైనా నీవు నవ్విస్తానా ఒకసారైనా కళ్ళ నీరస్తానా గాయపడినా గాయాలు చేసిన మనిషిని గుండెకు గాయము చేసినావులే చేసినావులే అప్పమానాలే అలగిస్తానే తోటి తలారి పరుగు పరుగునా బయలుదేరాలా తోటి తలారి రాముల పూల తిరువుల కాదు తమనాడు తలారి వాడు ఇప్పుడే ఇక్కడ రామలక్ష్మణ చెరువులు చదువు చాలా వచ్చింది. రామలక్ష్మణ చెరువు చూడగా బాగా నిండు తొలికలేస్తున్నవి ఒక వారి చెత్తలు చూడగా పట్టకర్రలతో ఉన్నవి. కానీ మా రాఘవరెడ్డి దమ్ములు ఇలా 10 ఏళ్ళు పడి ఉన్నాయి కదా. ఇప్పుడే రాఘవరెడ్డి పెద్ద కుమారుడు అన్నది ఆకుదోట నిచ్చినేసుకొని తీగలు వెళ్తున్న వాడే కాబోలు రాఘవరెడ్డి పెద్ద కుమారుడు. అతని చెత్తకు వెళ్ళినా ఇలా దాన్ని ఇలా 10 ఏళ్ళు పడి కానీ అర్థం తెలిసింది కదా. అయ్యా గోవిందులరెడ్డి నిజం చెప్పు, నేనేం మాట్లాడినా మా కోడిగుట్లో కోడిపి తినేసింది దేవుడు. మూతుడుచు ఫస్ట్ మూతుడుచు నువ్వు కోడిపియా ఇందులో మనం చూడకపోతే మా బాత్రూంలో దొడ్డు కూర్చొని చేసినావు. ఈరోజు కోడిపి తిన్నావు. ఏమిటి నువ్వు ఇట్లా అర్థమైపోతుంది నువ్వు అక్కడ గొలకని అని చెప్పి 2.5 కేజీ కోడిపి తింటావు నువ్వా?
తినింది కాక మళ్ళీ ఆడ కూర్చొని ఉంటువా నిమ్మలంగా తింటాడు కోడిపోయాదా నువ్వు సమయ ఎవరు నువ్వా ఊరు నీ యొక్క ఎవరు తండ్రి ఎవరే 30 గ్రామాలకు ముందు చూపినట్టు మొగుట్టువై 66 గ్రాముల హక్కుదారుడు ఓలగుండ్ల పరిపాలన చేసే ఆటపడిన ఆయనంతా తింటారా మధ్యలో పడిపోయా ఏమీ అయిపోయి రాఘుల్ దగ్గర పని చేసే చలారు నువ్వు చలారవాడా నువ్వు అయి నీ యొక్క ఇంతకని నేనెవరు తెలుసా నీకు ఎవరు బాయ్ వాళ్ళకుండా పరిపాలన చేస్తున్నా పెద్ద రాఘవరెడ్డి కుమారుడు పెద్ద కుమారుడు గోవిందన్ రెడ్డి అంటే అయ్యో నీకు అయ్యా దినాలు కాదా దండాలు చెప్పవా మా కాలక రబ్బ పెట్టుకునేది మా పాదాలకు రా తండ్రి పోయిపోయి ఆ కాలకు ముక్కుతున్నా నేను ఎందుకు ఇక్కడ వచ్చిన కారణమేమే మెప్ప పంపించినాడు బా ఏమే ఎంత లారీ నన్ను అన్నిందే 7 మంది నా కొడుకు లేకపోతే వెళ్ళారు 300 మంది జీతకాల మునుపొప్పుని వెళ్ళారు ఒకవేళ పోయేటప్పుడు ఒక దాని బావచ్చు కనుక మళ్ళీ ఒక మనిషిని వెనక పిలుచుకొని వెళ్ళిపోలా నువ్వా